విక్రమార్క బేతాళ కథలు ఈ రోజుటి కథ. ఒక ఆవు ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ ఒక ఋషి ఆశ్రమం వెనుక వచ్చింది. అప్పుడు ఆ ఆవు ఋషి ఆశ్రమం వెనుక దాక్కుంది. దాన్ని వెంబడిస్తూ వచ్చిన కసాయివాడు అక్కడ ఉన్న ఋషిని ఇటుగా ఆవు వచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఆశ్రమం వెనుక దాక్కుంది అని సమాధానం ఇస్తాడు ఋషి. అప్పుడు ఆ కసాయివాడు ఆ ఆవును తీసుకెళ్ళి చంపేస్తాడు. బేతాళుడి ప్రశ్న: ఇప్పుడు ఈ పాపం ఎవరిది? ఆవుని చంపిన వేటగాడిదా, లేదా ఆవు ఎక్కడ ఉన్నదో నిజం చెప్పిన ఋషిదా? విక్రమార్కుడి సమాధానం: ఆ పాపం పూర్తిగా ఋషిదే. ఎందుకంటే నోరు లేని జీవి ప్రాణాన్ని కాపాడడం కంటే పెద్ద సత్యం ఏదీ లేదు. నిజం చెప్పిన ఋషిదే ఆ పాపం.